అందరికీ నమస్కారం. నేను మీ మానస్ నాగుల్పల్లి. మనకందరికి ఇష్టమైన వంటకాలు అండ్ రుచిగా ఉండే వంటకాలు అన్నిటినీ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ లోని ఇక్కడ మన మాదాపూర్ లో పెట్టడం జరిగింది. సో ఇట్స్ రియలీ అ గ్రేట్ ప్లెజర్ అండ్ ఇట్స్ అన్ ఆనర్ టు లాంచ్ దిస్ డైనింగ్ సర్వీస్. అండ్ ఇక్కడ ఏంటి అంటే నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే తారక్ గారు ఎప్పటి నుంచో లైక్ రియల్ ఎస్టేట్ లో ఉన్నారు అండ్ హీస్ బీన్ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ బిజినెస్ డీల్స్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ అనే కాదు, ఆల్ ఓవర్ తెలుగు రాష్ట్రాల్లో కూడా. బట్ అతనికి ఫుడ్ మీద ఉన్న ప్యాషన్, మంచి క్వాలిటీ ఫుడ్ పీపుల్ కి సర్వ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆయన ఒకటే చెప్పారు, నాకు అంటే ప్రాఫిట్ వస్తుంది లాస్ వస్తుంది అని కాదండి, నాకు డెఫినెట్ గా నా టేస్ట్, నా షెఫ్ వన్ డే టేస్ట్ అందరికీ నచ్చిందంటే డెఫినెట్ గా జనాలే దీన్ని ముందుకు తీసుకెళ్తారు అని చెప్పి చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ తో ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఆల్ ద బెస్ట్ తారక్ గారు, ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్. సో డెఫినెట్ గా మీరు మాదాపూర్ అండ్ సరౌండింగ్స్ ఏరియాస్ లో ఉన్నారు అయితే డెఫినెట్ గా కమ్ అండ్ విజిట్ ఓజీఎఫ్. సో ఈ పేరైతే మీరు మర్చిపోరు, కేజీఎఫ్ లాగా ఓజీఎఫ్ ఇది. సో ఒంగోలియన్స్ ఎక్కడున్నా సరే అండ్ గుడ్ ఫుడ్ ని ఆదరించే ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఉంటే డూ విజిట్ ఓజీఎఫ్ అండ్ గివ్ యువర్ జెన్యూన్ ఫీడ్బ్యాక్. ఆల్ ద బెస్ట్ అగైన్. థ్యాంక్ యూ. మానస్ గారు చెప్పినట్టు రియల్ ఎస్టేట్ లో ఉన్నానండి 15 years నుంచి. బట్ ఫుడ్ అనేది డెఫినెట్ గా ఒక ప్యాషన్. సో మనిషి బేసిక్ నీడ్ ఏంటంటే మనం అంటాం కదా చిన్నప్పటి నుంచి కూడా కూడు గుడ్డ అని చెప్పేసి. సో దాంట్లో ఫస్ట్ వచ్చేది ఫుడ్ అనమాట. సో ఆ ఫుడ్ ఏదైతే ఉంటుందో అంత పర్ఫెక్ట్గా బాగా ఉన్నప్పుడే మనిషి కూడా అంత యాక్టివ్గా పనిచేయగలుగుతాడు. సో అవర్ థాట్స్ కానీ మైండ్ కానీ కంప్లీట్గా ఇంపాక్ట్ అయి ఉండేది మన ఇంటేక్ మీద, అంటే మన ఫుడ్ మీద. సో దట్స్ ద రీజన్ మెయిన్ అబౌట్ దట్ ప్యాషన్ తోటి నేను దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుందండి మేము. సో యాక్చువల్గా ఇక్కడ నాట్ ఓన్లీ ఫర్ ది ఫుడ్ అనే కాకుండా ఒక స్మాల్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ లాగా. సో సమ్వన్ ఎవరైనా క్యాటరింగ్ ఇవ్వాలనుకున్నా కూడాను బిఫోర్ 1 day 2 days టైం వాళ్ళు వచ్చి ఇక్కడ ఆర్డర్, వాళ్ళకి ఏం కావాలో ఆర్డర్ ఇచ్చి అవి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత తిన్నాకనే ఆర్డర్ ఇవ్వండి. సో ఏదో ఆర్డర్ ఇచ్చాక బాగాలేదు ఇలా కాకుండా సో ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ వీఆర్ క్రియేటింగ్ ఫర్ ఎ ఫుడ్ థింగ్ ఇన్ మాదాపూర్ ఏరియా, ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ టు ది కైతలాపూర్ ఫ్లైఓవర్. అండ్ దిస్ ఇస్ వాట్ OGF, ఓన్లీ గుడ్ ఫుడ్. ప్రజెంట్ మనతో బిగ్ బాస్ మానస్ గారు తెలుసుకుందాం. నమస్తే అన్న. హాయ్ హలో. నేను చాలా బాగున్నాను. అయ్యూ ఫైన్ అన్న. హ్యాండ్ కదా అయింది కదా, ఏమైంది? జిమ్నాస్టిక్స్ చేసినప్పుడు కొంచెం ఇంపాక్ట్ పడాను అంతే. సార్ ఓకే అన్న. కొత్త సినిమాలు రాబోతున్నాయి ఏమన్నా? డెఫినెట్ గా ఏదైనా ఉంటే మీకే ఫస్ట్ తెలుస్తుంది. అంటే మాకు తెలియదు కాబట్టి కొంచెం మీ ద్వారా తెలుస్తున్నాడు. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఏం లేదు. ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ ఐ లెట్ యు నో. ఓకే అన్న. ఇప్పుడు ఇంటికి వచ్చారు కదా, ఫుడ్ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నాను? ఫుడ్ గురించి మనం చెప్పేది ఏం లేదు. సో ఆల్రెడీ మన ఓజీఎఫ్ అంటేనే మీకు అర్థమవుతుంది ఓన్లీ గుడ్ ఫుడ్ అని. సో ఇక్కడ మాదాపూర్లో కొత్త ఒక లైక్ మిలిటరీ డైనింగ్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్ ఓపెన్ చేశారు, ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్తో. అండ్ ఇప్పుడు జరిగిన రీసెంట్ మన కాంట్రవర్షియల్ చూసాం, చాలా ఫుడ్ రెస్టారెంట్స్, ఫుడ్ చైన్స్ అన్నింటినీ కూడా నోటీసులు పంపించడం జరిగింది బికాస్ ఆఫ్ నాట్ మెయింటైనింగ్ ప్రాపర్ క్లీన్లీనెస్ అని. సో ఆ కాన్సెప్ట్ని మైండ్లో పెట్టుకొని క్వాలిటీ ఫుడ్ అందించాలి, అట్ ద సేమ్ టైం అఫోర్డబుల్ ప్రైజెస్లో అందించాలి అని చెప్పేసి తారక్ గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యూ ఆల్సో షుడ్ డెఫినెట్లీ విజిట్ అండ్ గివ్ అ జెన్యూన్ ఒపీనియన్. బిగ్ బాస్ 8 స్టార్ట్ అవబోతుంది సీజన్ కమింగ్. మన ప్రోమో కూడా వచ్చింది, వాటి మేము అభిప్రాయం ఏంటి మరి, ఎలా ఉండబోతుంది? ఎవరు మీకు ఐడియా ఉంటుంది కదా వీళ్ళు వెళ్తున్నారు అన్నట్టుగా? అసలు ఐడియా లేదు. సో జనరల్ గా ఆల్ ద బెస్ట్ టు ది కంటెస్టెంట్స్ అని చెప్తాం, అంతకంటే ఇప్పుడు ఏం చెప్పలేదు. అంటే ఈ మధ్యన ట్రెండ్ అయిన కుమారి అంటే కూడా వెళ్తారని ఒక మాట అంటున్నారు, మరి మీ ఫీలింగ్ ఏంటి? కుమారి అంటే అది కుమార్ ఆంటీని అడగాలి, నాకే తెలుస్తుంది. థ్యాంక్ యూ. అయితే మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయ్యారు, ఫీలింగ్, మీ ఫీలింగ్ 10 years కష్టపడి ఆయన అంత హార్డ్ వర్క్ చేశారు కదా, వాట్ యువర్ ఫీలింగ్? పవన్ కళ్యాణ్ గారు 10 years కష్టపడి డిప్యూటీ సీఎం అయ్యారు అంటే ఆయన ఎంత ఆనందపడ్డారో నాకు తెలియదు, కానీ అంతకు 100 రెట్లు ఎక్కువ నేను ఆనందపడ్డాను. అంటే నాలాగా ఉన్న ప్రతి ఒక్క అభిమాని కూడా ఆనందపడ్డారు. ఎందుకంటే ఒక రాముడు వనవాసం వెళ్ళి ఎప్పుడైతే అయోధ్యకి తిరిగి వచ్చాడో ఈ ఫీలింగ్ ఎలా ఉందో నాకు తెలియదు. పుస్తకాల్లో చదవడమే తప్ప, పెద్దలు చెప్తే వినడమే తప్ప. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఒక సిచ్యువేషన్ ఆయన చిరంజీవి గారు అంటే ఇంటికి కలిసినప్పుడు ఏదైతే ఒక సినారియో క్రియేట్ అయిందో, ఆ ఫోటో ఎప్పుడైతే రిలీజ్ అయిందో అంత హై మాకు కలిగింది. సో డెఫినెట్గా చాలా అంటే చాలా సంతోషమైన విషయం. ఇంకా అంటే ఇప్పుడే జస్ట్ మొదలైంది. సో ఆయన ఇంకెంతో మంచి పనులు చేయాలని చెప్పి, ప్రజలకు ఇంకా దగ్గర అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ డిప్యూటీ సీఎం గారు. డూ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. థ్యాంక్ యూ.